ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిని ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించిన మీతో తన వాగ్దానం ఇచ్చి బలపరిచేందుకే ప్రభు మన మధ్యకు వస్తూ ఉన్నారు. చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఈ దినమున ప్రభు తన మాటను వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వే చింతతో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావో, ఎటువంటి భారముతో, ఎటువంటి బలహీనతతో, ఎటువంటి కలవరాల మధ్యలో, అనేక రకాల చిక్కుల్లో, వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఈ దినాన్ని ప్రారంభించిన నీతో ఈ మాట ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. నీ చింత యావత్తు దేవునిపై వేసే వ్యక్తిగా, వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసముతో ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థించే వ్యక్తిగా నీవు కొనసాగితే, ఆయన నీకున్న ప్రతి చింత బాధలను తొలగించుచు ఇహపర సంబంధమైన దీవెన, ఆశీర్వాదంతో, మేలుతో నేను నింపుటకు నీ వద్దకు వచ్చి ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని పట్టుకొని నమ్మికతో, విశ్వాసంతో దినాన్ని ప్రారంభించు. తప్పక ప్రభు ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చును గాక. తండ్రి, ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రతి వాని చింత యావత్తు తొలగిపోవును గాక. నెమ్మది, సమాధానం ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకునే బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.